వారాహి సిల్వర్ జ్యువెలరీ. ఇప్పుడు మన వారాహి సిల్క్స్ KPHP స్టోర్ ఫస్ట్ ఫ్లోర్ లో 28 మార్చ్ హీరో తేజ సజా, హీరోయిన్ మీనాక్షి చౌదరి చేతుల మీదుగా గ్రాండ్ ఓపెనింగ్ జరగబోతుంది. హాయ్ హర్షిత్ బ్రో. హలో హాయ్ హాయ్. అంటే సినిమాలో చిల్లర గడలా ఉంటుంది, బట్ ఇక్కడ చూడడానికి చాలా మోడల్లా కనిపిస్తున్నారు. అంటే ఇక్కడ కూడా అట్లనే రెడీ అయ్యి రావాలా? అంటే ఇందాలు అన్నారు కదా నందిని గారు కొంచెం అదే వైబ్లో వద్దాం అనుకున్నా, బట్ లాస్ట్ మూమెంట్లో ఇంకా నిన్న ఏది దొరకక ఇది వేసుకొని వచ్చిన. లేకపోతే నేనైతే ఇప్పుడైతే ఫుల్ దివానా మోడ్లో ఉన్నా. నెక్స్ట్ ఈవెంట్కి ఫుల్ మాస్క్ రెడీ చేస్తాను. ఇందాక మీరు షారుఖ్ ఖాన్ గారితో అంటే మూవీది కంపేర్ చేశారు, బట్ సినిమాలో ఆ మూవీ సీన్స్ ఏమైనా రీక్రియేట్ ఏమైనా ఉంటుందా, ఇంకా వేరే మూవీస్ అయినా ఏమైనా ఉండొచ్చా? అంటే బేసిక్గా షారుఖ్ ఖాన్ దివానాతోని కంపారిజన్ ఏం లేదు. అంటే నాకు షారుఖ్ ఖాన్ అంటే చాలా ఇష్టము. సో అంటే ఆయన ఫస్ట్ సినిమా దివానా, అండ్ యాక్చువల్లీ నేను శుభం ముందు ఓకే చేసిన ప్రాజెక్ట్ ఇది. సో నా ఫస్ట్ సినిమా దివానా కాబోతుంది అంటే ఓకే, ఇదేదో మన కంట్రోల్లో లేనిది, ఒక యూనివర్స్ ఇస్ వాంటింగ్ మీ టు డూ దిస్ ఫిలిం. అండ్ ఆబ్వియస్లీ స్టోరీ అది ఎంత డీప్లీ కనెక్ట్ అయిపోయినా, కానీ ఇట్లాంటి సైన్స్ కూడా ఇంకా వచ్చేస్తే మేబీ దిస్ ఈస్ గోయింగ్ టు బి సంథింగ్ బిగ్ అనిపిస్తుంది. ఇట్లాంటి సైన్స్ మనకు అనిపిస్తాయి. సో ఆ ఉద్దేశంతో చెప్పిన నేను. ఫస్ట్ మూవీ మెయిల్ చేసినట్టున్నారు నార్మల్గా, మెయిల్ తర్వాత శుభం థియేట్రికల్ ఇది సోలో లీడ్ లాగా. ఇది నా ప్రాపర్ అంటే శుభంలా వీఆర్ ముగ్గురు లీడ్స్ ఉంటారు. అండ్ దిస్ ఇస్ లైక్ ద సోలో లీడ్. నేను సోలో. మీ ఇంటి మహాలక్ష్మి గారు ఏం చెప్పారంటే దివానా గురించి? మ్యామ్ చాలా ఇంప్రెస్ అయ్యారు యాక్చువల్లీ. నేను యాక్చువల్లీ పర్సనల్గా చూపించిన టీచర్ చాలా ఇంప్రెస్ అయ్యారు. యాక్చువల్లీ ఫస్ట్ మ్యామ్ ఇది ఏ లాంగ్వేజ్ అన్నది అంటే కొంచెం పక్కా ఓల్డ్ సిటీ స్లాంగ్ ఉండే కదా. సో షీ వాజ్ వెరీ ఇంప్రెస్డ్. అండ్ యాక్చువల్లీ చాలా హెక్టిక్ షెడ్యూల్ ఉండే, తన యాక్షన్ సీక్వెన్సెస్ చేస్తుండే. ఆ గ్యాప్లో నేను మ్యామ్ చూడండి చూపించేసి షీ వాజ్ వెరీ ఇంప్రెస్డ్. అండ్ ఇమీడియట్లీ సరే నేను సాంగ్ లాంచ్ చేస్తా అని చెప్పడం. ఐ థింక్ అండ్ కల్కి 2 ఎట్లా ఉండబోతుంది, శంబాల నుంచి ఎక్కడికి వెళ్ళారు అనేది చెప్తే? అది ఇంకా ఇప్పుడే నేను చెప్పలేను, బట్ షూట్ స్టార్ట్ అయిందా? స్టార్ట్ అయింది. ఓకే, మళ్ళీ ఫుల్ లెంత్ ఉంటుంది క్యారెక్టర్ ప్రభాస్ గారితో. ప్రభాస్ అన్న నన్ను మోసం చేసి వెళ్ళిపోతాడు కదా శంబాల నుంచి. సో ఈసారి తగులుకునే కోసం నేను వెళ్తున్నా నెక్స్ట్. ఎవరితో? అమితాబ్ బచ్చన్ గారితో టీమప్ అయ్యి నేను ప్రభాస్ రివెంజ్ ప్లాన్ చేస్తాను. దివానా గురించి ఆడియన్స్కి ఏం చెప్తా? దివానా ఈజ్ వన్స్ ఇన్ అ లైఫ్ టైమ్ ఎక్స్పీరియన్స్ అండి. దిస్ ఈజ్ ఆల్ ఐ కెన్ సే. అంటే అన్ని సినిమాల్లాగా అన్ని ఎమోషన్స్ ఉంటాయి, బట్ ఈ వాట్ ఎవర్ యూ ఎక్స్పీరియన్స్ విత్ దిస్ ఫిలిం, ఇట్ ఈస్ గోయింగ్ టు స్టే ఇన్ యువర్ హార్ట్ ఫర్ ఎ లాంగ్ టైమ్. అండ్ ఈ క్యారెక్టర్స్ కానీ అందరినీ మీరు చాలా ఓన్ చేసుకుంటారు. ఐ థింక్ ఇట్ విల్ బి వన్ ఆఫ్ ద బెస్ట్ థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ ఫర్ యూ. ఓకే, వన్ లాస్ట్ క్వశ్చన్. థియేటర్లో బాగా ఏ సీన్ కూడా ఆడియన్స్ బాగా ఎంగేజ్ అవుతారు? యాక్చువల్లీ స్టార్టింగ్ నుంచి ఫుల్ మా బాయ్స్ ఫన్ అదంతా ఉంటుంది. అండ్ దెన్ ఐ థింక్ ఇంటర్వెల్కి షేక్ అయిపోతారు. థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సో మచ్ పవన్. థ్యాంక్ యూ సో మచ్. లాస్ట్ టైం కాంటాక్ట్ అయ్యాము, బట్